టమోటా రైతన్నలకు నమస్కారం అండి. ఈ వీడియో ద్వారా కొంచెం ఇన్ఫర్మేషన్ నేను మార్కెట్ వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని మరి మీకు తెలియజేస్తున్నాను. సో చాలామంది మెసేజెస్ అయితే చేస్తున్నారు. సో ఈరోజు కొంచెం ప్రైజెస్లో డిఫరెన్స్ అనేది వచ్చింది కదా, సో మీరు మార్కెట్ వాళ్ళతో కనుక్కొని మాకు ఇన్ఫర్మేషన్ తెలియచేయండి అనేసి. సో అందుకనే ఈ ఇన్ఫర్మేషన్ ఏమాత్రం నా సొంతంగా చెప్పడం లేదండి. మార్కెట్ వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతో అండ్ అలాగే బయ్యర్స్తో కనుక్కొని మరి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీ దాకా తెస్తున్నాను. అండ్ మీరు ఒకటి గమనించగలరు, నేను ఎటువంటి అంటే ప్రైజెస్ పెరుగుతాయి అండ్ ఫ్యూచర్లో తగ్గుతాయని మాత్రం నేను మీకు తెలియచేయడం లేదు. జస్ట్ ఈరోజు పెరిగి కొంచెం డిఫరెన్స్ అనేది వచ్చింది కదా, సో ఆ రీజన్ ఒకటే తెలియచేస్తున్నాను. అండ్ మార్నింగ్ అనంతపురం స్టాక్ వీడియోలోనే మనకు అర్థమైపోయింది, దాదాపుగా నిన్నటి మీద ఈరోజు 59,000+ బాక్సెస్ తగ్గింది. సో ఇది అనంతపురానికి మెయిన్ అంటే నేను స్టాక్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా కాబట్టి నేను మీకు సో ఆ విధంగా మీకు అర్థమైపోయి ఉంటుంది. సో మెయిన్ రీజన్ వచ్చేసి స్టాక్ తగ్గడం వల్లనండి. అండ్ అలాగే ఏ విధంగా అయితే కోలార్ అంగళ్ళులో కూడా ఇదే విధంగా నడిచిందనమాట. సో అక్కడ కూడా ఈరోజు కొంచెం ధర అనేది డిఫరెన్స్ ఉంది. భారీగా పెరిగాయని అయితే కాదండి, బట్ నిన్న మొన్నటి మీద అంతా ఇంతకుముందు మార్కెట్లు తీసుకుంటే కనుక ఈరోజు మార్కెట్ అనేది కొంచెం నడిచింది అని చెప్పొచ్చు. సో దీనికి ప్రధాన కారణం వచ్చేసి స్టాక్ తక్కువగా రావడం అండి, ఇదే రీజను అండ్ మెయిన్ రీజను. అండ్ అనంతపురం అయితే చాలా ఎక్కువగా స్టాక్ డిఫరెన్స్ అనేది ఉంది. సో అందువలన 200 రూపాయల వరకు ఈరోజు టాప్ రేట్ అనేది నడిచింది. ఆ తర్వాత జరిగిన యాక్షన్లో 210 రూపాయల వరకు నడిచింది. ఇక కోలార్ విషయానికి వస్తే కనుక సేమ్ టు సేమ్ అండి. సో అక్కడ 300 రూపాయల వరకు నడిచింది అనమాట. సో అక్కడ కూడా స్టాక్ అనేది తగ్గుతూ వచ్చిందండి. సో అది మెయిన్ రీజను. అండ్ లోడింగ్ చేసే వాళ్ళు కొంచెం ఢిల్లీ బయింగ్ ఏదైతే ఉందో అక్కడ టాప్ రేట్ అనేది కొంచెం ఎక్కువ బీట్ ఇచ్చి కొనుగోలు చేశారు. అండ్ అదేవిధంగా అంగళ్ళు తీసుకుంటే అంగళ్ళకు కూడా సేమ్ అండి, అక్కడ కూడా రోజు రోజుకి కొంచెం స్టాక్ తగ్గుతూ వస్తుంది అని చెప్పారు. అండ్ అక్కడ ఉన్న మండి అన్న వాళ్ళు చెప్పిన రీజన్ ప్రకారం తీసుకుంటే కనుక ఇక్కడ స్టాక్ తగ్గుతూ వస్తుందండి, ఇది మెయిన్ రీజను. అండ్ ఢిల్లీకి అయితే లోడింగ్ జరిగే బండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎక్కువ బీట్ ఇచ్చి టాప్ రేట్ అనేది కొంచెం ఆ విధంగా పెరగడం జరిగింది అని చెప్పారు. సో మెయిన్ కారణం వచ్చేసి స్టాక్ తగ్గడం అండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇక మార్కెట్ ప్రైజెస్ అనేది ఫ్యూచర్లో ఎలా ఉంటాయనేది ఎవరు చెప్పలేరండి. ఒక డిమాండ్ అండ్ సప్లై అండ్ సేల్స్, సో దీని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇది మీరు గమనించగలరు. ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్. థ్యాంక్ యూ.